తెలిసి ఒక సంవత్సరం కన్నా కూడా ఒక 10 రోజులు తక్కువ, ఎగ్జాక్ట్లీ 350 మేము వచ్చామండి ఇక్కడ ఇదే శిబిరానికి. నందమూరి సుహాసిని గారితో, జయలక్ష్మి గారితో, ఆ రోజున ఇంకా 2-3 లీడర్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరితో కూడా ఆ రోజున కూడా తెలంగాణ నుంచి నేను, సుహాసిని గారు ఆ రోజున వచ్చాము ఇక్కడ. ఆ మాట ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఆ రోజున ఉన్నటువంటి స్ఫూర్తి, ఆ రోజున ఉన్నటువంటి ఓర్పు, ఆ రోజున ఉన్నటువంటి పోరాట పటిమ ఏదైతే ఉందో, నాకు తెలిసి ఇంకా అది ఇనుమడింపబడిందే కానీ ఏమాత్రం కూడా తగ్గకుండా ముందరకు సాగుతున్నటువంటి ఉద్యమం అమరావతి. మేము అక్కడ తెలంగాణలో ఉండి రోజు రోజు కూడా ఎంత మీడియా దీన్ని ఎంత హైలైట్ చేస్తుంది అని చెప్పి కారుకూతలు కొంతమంది కూర్చున్నా కూడా ఇక్కడ మాకున్నటువంటి మా శ్రేయోభిలాషులు, మా చుట్టాలు వాళ్ళందరితో మాట్లాడుతున్నప్పుడు కూడా నేను ఇది చాలా క్లియర్ గా చెప్పదలుచుకుంటున్నా. ఒక్క పర్టిక్యులర్ అంటే 23 గ్రామాలు 29 గ్రామాలు ఇది కాదు. మా చుట్టాలు వైజాగ్ లో ఉన్నారు, మా చుట్టాలు ఏమంటారు అనంటే ఏలూరులో ఉన్నారు, మా చుట్టాలు ఇంకెక్కడో ఉన్నారు. అందరి నుంచి కూడా ఒకటే మాట ఏమొస్తుంది అంటే, ఏం పిచ్చి తుగ్లక్ చర్య చేశారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ రోజున అని అంటున్నారు. ఎందుకు అనంటే, ఒక రాజధాని అనేటువంటిది ఒక రాష్ట్రానికి కానీ ఒక దేశానికి కానీ ఒక రాజధాని అనేటువంటిది నిర్ణయింపబడి గెజెట్ పాస్ అయి అదేదైతే మన మ్యాప్ లో డిసైడ్ అయిపోయి అక్కడ పెట్టిన తర్వాత శంకుస్థాపన అయిపోయిన తర్వాత పనులు జరుగుతున్న తర్వాత ఆల్మోస్ట్ చాలా చోట్ల కొన్ని మనం చూస్తే కనుక, ఇప్పుడు నేను అన్ని చూసే వస్తున్నాం, మేము ఎక్కడ వేరే దగ్గర నుంచి రావట్లేదు, అన్ని చూసుకుంటూనే వస్తున్నాం. అన్ని అయిన తర్వాత ఒక 30 నుంచి 40% మాత్రమే పనులేమో మిగిలి ఉండగా పిచ్చోడి చేతిలో రాయిని పెట్టినట్టు ఇవాళ రోజున ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకుపోయి ఒక పిచ్చోడి చేతిలో పెడితే ఆయన ఏం చేశాడు, సింపుల్ గా 3 రాజధానులు అని చెప్పేసి ఒక అగ్గిపుల్ల రాజేసి వదిలేశాడు తప్పించి ఇంకేమీ చేయాల. అది కూడా ఎందుకు రాజేశాడు అని అంటే, ఒకవేళ కనుక వాళ్ళ నాయకులు ఎప్పుడన్నా వాళ్ళకంత ధైర్యం లేదు, మన శిబిరాల్లోకి వచ్చే ధైర్యం లేదు, ఒకవేళ కనుక పొరపాటున ఎప్పుడన్నా వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు లేకపోతే ఎవరన్నా వస్తే వాళ్ళకి చాలా క్లియర్ గా చెప్పండి, మీరు అభివృద్ధి చేసే ఆలోచన లేక, దార్శనికత లేక, ఎలా చెయ్యాలో తెలియక ఉన్నదాన్ని నాశనం చేయడం. ఎందుకంటే ఒక నాశనం చేసేవాడికి నాశనం చేయడమే తెలుస్తుంది తప్పించి బిల్డ్ చేయడం అంటే కన్స్ట్రక్ట్ చేయడం ఎటు నుంచి తెలుస్తుంది తెలియదుగా. డెఫినెట్ గా ఇవాళ రోజున మేము మాట్లాడకూడదు, రాజకీయాలు మాట్లాడకూడదు ఇక్కడికి వచ్చి, కానీ ఏ రోజున కూడా ఏది కూడా కట్టినటువంటి దాఖలాలు లేవు ఈ 18 నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అన్ని కూల్చివేతలే, ఎక్కడికక్కడ కూల్చివేతలే. అంటే కూల్చడం మాత్రమే తెలిసినటువంటి మనిషికి వాళ్ళ రోజున నువ్వు అమరావతి కట్టయ్యా అంటే ఎక్కడి నుంచి వస్తుందో తెలివితేటలు. తలకు మాత్రం వాడిని తీసుకొచ్చి అక్కడ కూర్చొని మనం పైన కూర్చోబెట్టినప్పుడు ఖచ్చితంగా అలాంటి పనులే చేస్తాడు. ఏమంటారు అని అంటే, కనకపు సింహాసనం మన శునకమును కూర్చుండబెట్టినట్టుగా అన్నట్టుగా ఇవాళ రోజున తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాం, మనం భరిస్తున్నాం. ఇక్కడ కొన్ని విషయాల్ని చాలా క్లియర్ గా మనం కనుక అర్థం చేసుకుంటే, చాలా సార్లు నేను ఇదివరకు చాలా టీవీ డిబేట్లలో చర్చల్లో కూర్చున్నప్పుడు చెప్పాను అన్నయ్య గారు. ఏం చెప్పాను అనంటే, ఒక్కసారి ఇన్ని శిబిరాలు నడుస్తున్నాయి కదా మొత్తం అమరావతి ప్రాంతంలో అంతా, నేనే ఇవాళ పొద్దు నుంచి 8 నుంచి 10 శిబిరాలకు వెళ్ళాను, ఇంకా ఒక 3-4 వెళ్ళాలి. అలాంటప్పుడు ఇన్ని శిబిరాలు నడుస్తున్నప్పుడు ఒక్క శిబిరానికన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానీ, పోనీ ఎంపీలు కానీ ఎవరన్నా వచ్చి కూర్చొని ఇలానే మేమెలాగైతే కూర్చున్నామో అలానే కూర్చొని అసలు ఏంటి మీ ఇబ్బంది అని అడిగారా? మేము వచ్చాం, క్రితం సంవత్సరం వచ్చాం, కూర్చున్నాం. గుర్తుండాలి, పెద్దవాళ్ళు ఆలోచన మీరు అందరూ ఉన్నారు. ఏం జరుగుతుంది అనేటువంటిది మీరు చెప్పారు, విన్నాం, రాసుకున్నాం, వెళ్ళాం. మళ్ళీ అక్కడ ప్రతిసారి కూడా మేము ఆ విషయాన్ని అందరి దృష్టికి తీసుకొస్తున్నాం. మరి అదే పక్క రాష్ట్రంలో ఉండి మేము ఇక్కడికి రాగలిగినప్పుడు, ఇన్ని శిబిరాలు తిరగగలిగినప్పుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ మీరెందుకు ఒక్క శిబిరానికి కూడా రావట్లేదు అంటే, శిబిరానికి వస్తే మీ దొంగతనం
శిబిరానికి రావట్లేదు తప్పించి ఇంకా దానికి మించి ఇంకేమీ కారణం లేదు కదా అంటాను నేను. మీకు నిజంగా ఇక్కడ ఇంతమంది పెద్దవారు ఉన్నారు, నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించాలి, కానీ ఒకటే మాట అడుగుతున్నాను నేను. నిజంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దమ్ము ధైర్యం ఉంటే, ఆయన నిజంగా ప్రజల ఓట్లతోనే నేను గెలిచాను అని కనుక ఆయన భావిస్తే, నిజంగా ఆయన నేను చేసేది కరెక్టే అని భావిస్తే, ఒక్కసారి అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి 5 శిబిరాలకు మీ ఇష్టం, ఏ శిబిరానికి వెళ్తారో మీ ఇష్టం, వెలగపూడికే రమ్మని నేను చెప్పట్లా, తుళ్ళూరుకే రమ్మని నేను చెప్పట్లా, లేకపోతే మందురంకే రమ్మని చెప్పట్లా. 5 శిబిరాలు మీరు డిసైడ్ చేసుకోండి. 5 శిబిరాలు డిసైడ్ చేసుకొని మీరు చాలా పెద్దవాడు చెప్పారా పెద్దగా, కాకపోతే నేను అంటున్నా ఒక 5 శిబిరాలకైనా సరే మీరు పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా, పరదాలు కట్టించుకోకుండా, ఏమీ చేయకుండా వచ్చి కూర్చొని శిబిరంలో మేము ఎలా అయితే వచ్చి కూర్చొని మాట్లాడుతున్నామో అలా ఇందాక పెద్ద అని చెప్పారు, సరే ఆయన మాట వింటున్నా, ఒక్క శిబిరాన్ని కట్టరండి, ఆయన ఇంకా మీకు ఆప్షన్ తగ్గించేసారు. నేనన్నా 5 ఇచ్చా, ఆయన 5 కూడా వస్తున్నారు, ఒక్కదానికి రమ్మని చెప్పి సవాల్ విసురుతున్నారు. ఇది అమరావతి రైతులు, రైతు కూలీలు, మహిళలు, అమరావతి ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఇన్ఫాక్ట్ కరెక్ట్ గా మాట్లాడాలంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి విసిరే సవాల్ ఏంటంటే, ఒక్క దీక్షా శిబిరానికైనా వచ్చి మీరు చేసేది కరెక్ట్ అని చెప్పి ఒక్కళ్ళతోటన్నా చెప్పించండి అని చెప్పి ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నాం, ఆయన అది చేయట్లేదు. ఇంకొక మాట, ఎక్కడెక్కడో తిరిగి ఏదేదో మేము సాధించేశాం, అక్కడ వైజాగ్ లో ఏదో సాధించేశాం, ఇంకో చోట ఏదో సాధించేశాం అని చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి గారికి ఇవాటి రోజున అమరావతి ప్రాంతంలోనే ఆయన ఆఫీసులు ఉన్నాయి, అక్కడే ఏసీ రూమ్లలో కూర్చొని ఆయన మొత్తం పరిపాలన సాగిస్తున్నాడు. ఒకనొక రోజున అసలు అక్కడ ఏమీ లేవు, అన్ని గ్రాఫిక్స్ అని మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాటి రోజున అదే గ్రాఫిక్స్ బిల్డింగ్లలో కూర్చొని రోజుకు ఒక ఫైల్ మీద సంతకం పెడుతున్నారు. మన దరిద్రానికి అన్ని కూడా నాశనానికి సంతకాలు పెడుతున్నారు తప్పించి ఒక్కటి కరెక్ట్ సంతకం ఆయన పెట్టినటువంటి దాఖలాలు లేవు. ఇన్ని మాట్లాడుతున్నా సరే రాజకీయం మాట్లాడకూడదు, కానీ మాట్లాడక తప్పని పరిస్థితి వాళ్ళ రోజున అమరావతిలో తీసుకొచ్చింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. నేను ఇందాక మందిరం వెళ్ళామండి, ఇక్కడికి రావడానికి ముందు మందిరం వెళ్తే శిబిరంలోకి అడుగు పెట్టక ముందర నుంచే అక్కడ ఉన్నటువంటి మహిళామణులు పెద్దమ్మలందరూ కూడా, అమ్మాయి ఎప్పుడు తిన్నావో ఒక ముద్ద అన్నం తిని మాట్లాడుతూ కానీ రా అన్నారు. ఇక్కడికి నేను వచ్చి 2 నిమిషాలు కాలా, 2 నిమిషాలు నేను వచ్చి నా టీం వచ్చి ఇక్కడ కూర్చొని మేము మాట్లాడుతున్నాం, ఆల్రెడీ మంచినీళ్ళు పనిచేస్తున్నారు. ఇది రైతు గుండె, ఇది రైతు మనసు. ఏ రోజున కూడా ఎవరిని కూడా పస్తులుంచకుండా చూసుకునేటువంటి రైతుని వారి రోజున ఇంత క్షోభ పెడుతున్నావే, నువ్వు తినేటువంటి అన్నం మొత్తం ఎక్కడి నుంచి వచ్చాయి అనేటువంటి ఆలోచన లేకుండా వాటి రోజున రైతులని రోడ్లకి ఇచ్చి, పోలీసుల చేత కొట్టించి, మహిళలని కూడా చూడకుండా జుట్టు బట్టి లాగించి, ఎత్తేసి బళ్ళల్లో పారేసి, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా, నేను మొన్న చూసా లాస్ట్ టైం ఎడ్యుకేషన్ అప్పుడైతే చిన్న పిల్లల్ని కోవిడ్ ముందు ఎడ్యుకేషన్ లో చిన్న ప్రతికందుల్ని కూడా కళ్ళతో సహా తీసుకెళ్లి బళ్ళల్లో పారేసినటువంటి దుస్థితి ఉంది. ఇంతకన్నా దుర్మార్గంగా ఏ ముఖ్యమంత్రి అన్నా బిహేవ్ చేస్తాడా? ఒకటే అడుగుతున్నావు, మాకు నువ్వేదైతే ఎలక్షన్ల ముందర హామీ ఇచ్చి ఇక్కడ నువ్వు గద్దెనెక్కావో, అంటే అధికారంలోకి వచ్చావో అదే మాకు పూర్తి చేయని అడుగుతున్నావు. దానికి ఆయనకి ఎందుకు భయమో ఒక్కసారి అందరం ప్రశ్నిస్తున్నాం. అదే చేస్తున్నారు మీరు, దానికి మద్దతుగానే మేము వచ్చాము ఇక్కడికి. పొద్దున కృష్ణాపాలెంలో మొదటి శిబిరానికి వెళ్ళానండి నేను, అక్కడ ఇలానే పోలీసు వాళ్ళు నిలబడ్డారు. ఇది 8వ శిబిరమో 10వ శిబిరమో, ఇక్కడ ఇలానే పోలీసు వాళ్ళు నిలబడుతున్నారు. అంటే కరెక్ట్ సెక్యూరిటీ అంటే ఉద్యమం చేసేటువంటి రైతుల్ని, రైతు కూలీల్ని, మహిళల్ని, వాళ్ళకి మద్దతు తెలపడానికి వచ్చినటువంటి మహిళలు, మేమందరం మహిళలనే వచ్చింది, ఒకళ్ళిద్దరు మా తమ్ముళ్ళు వచ్చారు తప్పించి అందరినీ కూడా వారి దృష్టిలో మనం ఏమన్నా మర్డర్ చేసిన వాళ్ళమా, లేకపోతే రేపులు చేసిన వాళ్ళమా, ఇంకేదన్నానా మనకెందుకు అలా మన వెనక. నేను ఏ శిబిరానికి వెళ్తే ఆ శిబిరంలోకి, ఆ శిబిరం పక్కనే 10 మంది పోలీసులు నిలబడుతున్నారు. అంత భయం దేనికి? మనం ఏం మాట్లాడతామని? మీకున్న బాధలు మీరు
చెప్తున్నారు, మేము ఇచ్చే మద్దతు మేము ఇస్తున్నాం. అంటే ప్రభుత్వం ఏదో తప్పు చేస్తోంది కాబట్టే పోలీసులను అడ్డు పెట్టుకొని ప్రతి చోట కూడా అడ్డు పెట్టాల్సినటువంటి ఆవశ్యకత ప్రభుత్వానికి కనబడుతోంది. తప్పు చేయకపోతే, నిజంగా తప్పే చేయకపోతే మాలాగా బాజాప్తా మేము మా బళ్ళల్లో వచ్చాం, తెలంగాణ బళ్ళల్లో హ్యాపీగా తెలంగాణ నుంచి ఇక్కడ వరకు వచ్చాం. ఒక్క పోలీసు అదే ఇది తీసుకోకుండా వచ్చాం మేము. మీకు నిజంగా దమ్ముంటే ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైనా సరే, వాళ్ళు ఏ పదవిలో ఉన్నా సరే, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారైనా సరే, లేదా వారి కుటుంబ సభ్యులైనా సరే, దమ్ము ఉంటే అమరావతి ప్రాంతంలో ఒక్క పోలీసు ఆయన సపోర్ట్ లేకుండా తిరిగి చూపించండి, నేను శిబిరాన్ని ఖాళీ చేస్తామని మాట చెప్పాము మనం. అంటే ఇంత భయపడుతూ మీది ఒక బతుకేనా అని అడగండి ఒక్కసారి. అక్కడ కూర్చొని అధికారం వెలగబెట్టే వాళ్ళని ఒక్కసారి పెద్దయినా లేచి పొద్దున ఇటు నుంచే వెళ్తాడుగా, ఇటు నుంచి ఆ పక్కన మందిరం నుంచే వెళ్తాడుగా, పరదాలు కట్టుకుని, పరదా తీసి ఒక రాయొచ్చు కొట్టి, వాళ్ళు ఎవరైనా పోలీసులు చూస్తే కేసు కట్టుకుంటే కట్టుకొని, కానీ ఒక పరదా తీసి ఒక రాయొచ్చు కొట్టి, నేను నిజంగా నిజాయితీగా నికార్సుగా నిలబడి భూములు ఇచ్చి నిలబడుతున్నా ఇక్కడ, నీకు దమ్ముంటే వచ్చిన శిబిరంలో కూర్చొని మాట్లాడే ఒక్కసారి సవాలు ఇసురు పెద్దాను. ఇంతకంటే పెద్ద సిగ్గుమాలినతనం ఆ ప్రభుత్వానికి ఇంకేది ఉండదు. అది చేయట్లా. మనం ఎందుకు చేయట్లేదు అని అంటే, మనకున్నటువంటి సభ్యత, సంస్కారం, రైతులుగా, రైతు కూలీలుగా, మహిళలుగా భూదేవికి ఉన్నంత ఓర్పు ఉంటున్నాయి మనకి. ఒక నాటేసి ఆ నాటు పెద్దగా అయ్యి అది మొత్తం మనకి చేతికి వచ్చే పంట అయ్యేంత వరకు ఓర్పుగా, సహనంగా చూస్తుండి పెంచేటువంటి రైతుకు ఉన్నటువంటి ఓర్పు, సహనం ఇంకెవరికి ఉంటుంది కదా? నవమాసాలు బిడ్డని కడుపులో మోసి కనేటువంటి తల్లి మహిళలకు ఉండేటువంటి ఓర్పు, సహనం ఇంకెందరికి ఉంటుంది? అది లేని వెదవలే అక్కడ కూర్చొని రాజ్యాలు వెళ్తున్నారు కాబట్టి వారి రోజున మనకి దుర్మార్గంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది, ఓర్పుకు కూడా ఒక హద్దు ఉంటుంది. దాన్ని ఎక్కడా కూడా మీరకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అయిపోయింది 376 రోజులు, 112 మంది 116 మందిని కోల్పోయాం మనం. కడుపు తరుక్కుపోతుంటుంది. 116 అని చెప్తుంటే సంవత్సర కాలంలో మనం కోల్పోయినటువంటి మన సహచరులు ఎంతమంది అయ్యా అంటే 116. నాకు తెలిసి తెలియనిది ఇంకేదైనా ఎక్కువ ఉన్నారో నాకు తెలియదు. ఇంతమందిని పోగొట్టుకొని ఇంత పుట్టెడు దుఃఖంగా ఉండి కూడా ఒకళ్ళు వస్తుంటే అన్నం పెడుతున్నానే, మనల్ని కొట్టే పోలీసు వాళ్ళకు కూడా అన్నం పెట్టి నీళ్ళు ఇచ్చారే మీరు. ఇంతకన్నా ఒక రైతు నిజాయితీని, ఒక రైతు కూలి నిజాయితీని, ఒక మహిళల నిజాయితీని ఎవరన్నా ఎక్కడన్నా చూపించగలరా? ఇంత జరుగుతున్నా కూడా ఏమాత్రం చలనం లేకుండా, ఇంత కూడా ఆయనకి ఏమంటారంటే చీమ కుట్టినట్టు కూడా లేకుండా, నేను చేసేదే మంచిది, నేను చెప్పిందే వేదం అనేటువంటి ఒక నియంతృత్వ ధోరణిలో పోతున్నటువంటి ముఖ్యమంత్రి గారికి బుద్ధి వచ్చే రోజు త్వరలోనే వస్తుందని చెప్పి మన అందరం కూడా ఎలా భావించాలి అంటే, మొన్న సంవత్సరం ఆయన అడిగొచ్చారు సార్. అలానే నేను ఇవాళ ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మళ్ళీ అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మా మొత్తం అందరినీ చూసాం, ఇవాళ వాళ్ళు పడుతున్నటువంటి బాధల్ని చూసాం, అక్కడ ఉన్నటువంటి ఆ పిచ్చివాడికి కొంచెం సద్బుద్ధి కల్పించమ్మా అని చెప్పి మళ్ళీ దుర్గమ్మ తల్లిని వేడుకొని వెళ్ళిపోతాం. కానీ ఒకటండి, మీ బిడ్డగా, ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది కన్నా చిన్నదాన్ని నేను, మీ బిడ్డగా, మీ చెల్లిగా, కొంతమందికి చెల్లి కొంతమందికి అక్క, ఏమన్నా అనుకోండి, కానీ ఒకటే చెప్తున్నాం, ఖచ్చితంగా అమరావతి ఉద్యమానికి తెలంగాణ తెలుగు మహిళ ఎప్పటికీ మద్దతు పలుకుతుంది. జేఏసీగా మీరు ఏ కార్యాచరణ ప్రకటించినా సరే ఖచ్చితంగా మా మద్దతు మీకు ఉంటుంది. మీరు ఏ రోజున పిలుపునిచ్చినా మరలా మీ దగ్గరకు వస్తాం. మీరు ఏ ఉద్యమం చేసినా మీ వెన్నంటి, మీ వెనక ఉంటాం. ఎందుకంటే ఉద్యమం మీది, నడిపించాల్సింది మీరు, విజయం సాధించేది మీరు. అందుకే అమరావతి అమరవీరులకి ఒక్కసారి అమరావతి అమరవీరులకి జోహార్ పలుకుతూ, జోహార్ అమరావతి అమరవీరులకు, జోహార్ అమరావతి అమరవీరులకు. ఒక్క నిమిషం మౌనం పాటిద్దామండి.